అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ముఖ్యంగా మకర రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. మకర రాశి వారు సాధారణంగా చాలా గంభీరంగా కనిపిస్తారు. బాధ్యతలను భుజాలపై వేసుకొని మాటల కన్నా పనితోనే తమ విలువను నిరూపించుకునే స్వభావం వీరిది. ఒక్కసారి ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నారంటే ఎన్ని కష్టాలు వచ్చినా దానిని సాధించే వరకు వెనక్కి తగ్గరు. బయటికి బలంగా కనిపించిన లోపల మాత్రం చాలా సున్నితమైన మనస్సు ఉంటుంది. తమ బాధలను ఎవ్వరికీ చెప్పకుండా లోపలే దాచుకొని ముందుకు వెళ్ళే గుణం మకర రాశి వారి ప్రత్యేకత. ఇలాంటి మకర రాశి వారు ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితానికి ఉపయోగపడే జాతకాలు, రాశిఫలాలు, మనస్తత్వ విశ్లేషణలు, పరిహారాలు మేము రెగ్యులర్గా తీసుకొస్తాం. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే వచ్చే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. కాబట్టి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మకర రాశి వారి పూర్తి జాతకంలోకి వెళ్దాం. మకర రాశి వారు సాధారణంగా చాలా గంభీరంగా కనిపిస్తారు. బయటికి కఠినంగా అనిపించిన లోపల మాత్రం చాలా సున్నితమైన హృదయం ఉంటుంది. తమ బాధలను, ఆందోళనలను ఇతరులతో పంచుకోవడం వీరికి అలవాటు కాదు. నేనే అన్నీ భరించాలి అనే భావన వీరిలో చాలా బలంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచే బాధ్యతలు ఎక్కువగా తీసుకునే స్వభావం వీరిది. అందుకే జీవితంలో ఏ విషయమైనా సులువుగా రావాలి అని ఆశపడరు. కష్టపడితేనే ఫలితం వస్తుంది అనే నమ్మకం వీరిలో బలంగా ఉంటుంది. ఈ కాలంలో మకర రాశి వారి జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు దశ మొదలవుతుంది. గతంలో మీరు చేసిన శ్రమ, మీరు అనుభవించిన అవమానాలు, నిరాశలు, ఎదురు దెబ్బలు ఇవన్నీ ఇప్పుడు ఒక అర్థం ఉన్నవిగా మారబోతున్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక స్థిరతత్వం ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. ముఖ్యంగా మీ మనస్సు కొంత శాంతిని పొందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో గతంలో మీరు చాలాసార్లు జాగ్రత్త వహించినా కొన్నిసార్లు మీ చేతుల్లో ఉన్న డబ్బు కూడా నిలవకుండా పోయిన సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి నెమ్మదిగా మారుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా దారిలోకి తీసుకురావాలో మీకు ఒక స్పష్టత వస్తుంది. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు మీకు లాభాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాయి. చిన్న మొత్తంగా మొదలైన లాభం భవిష్యత్తులో పెద్ద స్థాయికి ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగం చేస్తున్న మకర రాశి వారికి ఈ కాలం చాలా కీలకం. మీ పనితీరు పై అధికారులు గమనించే సమయం ఇది. మీరు నిశ్శబ్దంగా చేసే కష్టానికి గుర్తింపు రావచ్చు. అయితే ఇది ఒక్కసారిగా కాకుండా క్రమంగా జరుగుతూ ఉంటుంది. తొందరపడితే నిరాశే మిగులుతుంది. ఓపికగా మీ పనిని మీరు చేసుకుంటూ ముందుకు సాగితే మీ స్థానం బలపడుతుంది. కొత్త బాధ్యతలు రావచ్చు, కానీ వాటితో పాటు ఒత్తిడి కూడా ఉంటుంది. అయినా మీరు దాన్ని తట్టుకునే శక్తి కలవారు కాబట్టి చివరికి విజయం మీదే అవుతుంది. వ్యాపారస్తులకు, వ్యాపారం చేసేవారికి ఇది ఆలోచన కాలం. ఏ నిర్ణయం తీసుకున్నా 2 సార్లు ఆలోచించే అవసరం ఎక్కువగా ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించాలి. ఎవరి మాట నమ్మి తొందరపడి అడుగు వేస్తే నష్టం వచ్చే అవకాశం ఉంది. కానీ మీ అనుభవాన్ని, మీ తెలివిని నమ్మి ముందుకు వెళ్తే నెమ్మదిగా లాభాలు పెరుగుతాయి. పాత కస్టమర్లు తిరిగి రావడం, నిలిచిపోయిన డబ్బులు చేతికి రావడం వంటి సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబం విషయాల్లో మకర రాశి వారు చాలా సార్లు తమ బాధ్యతలను మర్చిపోలేరు. కుటుంబం కోసం తమ ఆనందాన్ని కూడా త్యాగం చేసే స్వభావం వీరిది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కొంత భావోద్వేగ దూరం అనిపించవచ్చు, కానీ అది శాశ్వతం కాదు. మీ మౌనాన్ని వారు అర్థం చేసుకోలేకపోవడం వల్ల కొన్ని అపార్థాలు రావచ్చు. కాబట్టి మీ మనసులో ఉన్న మాటను కొంచెం స్పష్టంగా చెప్తే ప్రయత్నం చేయండి. అలా చేస్తే సంబంధాలు మరింత బలపడతాయి. దాంపత్య జీవితంలో మకర రాశి వారికి ఓపిక అవసరం. మీ భాగస్వామి నుండి మీరు ఎక్కువగా ఆశిస్తారు, కానీ మీ భావాలను పూర్తిగా వ్యక్తపరచరు. అందువల్ల చిన్న చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో మాటల కంటే మౌనం ఎక్కువ నష్టం చేస్తుంది. కాబట్టి ప్రేమను మాటలతో కాదు, పనులతో అయినా చూపించే ప్రయత్నం చేయండి. అలా చేస్తే సంబంధాల్లో మళ్ళీ వెచ్చదనం వస్తుంది. ప్రేమలో ఉన్న మకర రాశి వారికి ఈ కాలం పరీక్షలా ఉంటుంది. మీరు ప్రేమను చాలా లోతుగా తీసుకుంటారు, కానీ వ్యక్తపరచడంలో వెనకడుగు వేస్తారు. ఎదుటివారు దాన్ని నిర్లక్ష్యంగా భావించే అవకాశం ఉంది. కాబట్టి మీ భావాలను దాచుకోకుండా చెప్పడం నేర్చుకోవాలి. నిజాయితీగా మాట్లాడితే ప్రేమ మరింత బలపడుతుంది. ఆరోగ్యం విషయంలో మకర రాశి వారు తమ శరీరాన్ని చాలాసార్లు పట్టించుకోరు.
పని బాధ్యతలు అన్నీ ముందే పెట్టుకొని ఆరోగ్యం చివర్లో గుర్తుకు వస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా ఎముకలు, మోకాళ్ళు, వెన్నుముక్క సంబంధిత సమస్యలు రావచ్చు. ఎక్కువసేపు ఒత్తిడితో ఉండటం వల్ల అలసట పెరుగుతుంది కాబట్టి కొంచెం విశ్రాంతి తీసుకోవడం, నిద్రను తగ్గించకపోవడం చాలా అవసరం. చిన్న చిన్న జాగ్రత్తలు పెద్ద సమస్యలను దూరం చేస్తాయి. మానసికంగా మకర రాశి వారు ఈ కాలంలో చాలా ఆలోచనలో మునిగిపోతారు. గతం గురించి ఎక్కువగా ఆలోచించడం లాంటివి చేస్తారు. నేను అప్పుడు అలా చేయాల్సింది అనే భావన మీ మనసును కలచివేయవచ్చు. కానీ ఇప్పుడు ఆ గతాన్ని వదిలిపెట్టే సమయం వచ్చింది. మీరు అనుభవించిన ప్రతి బాధ కూడా మీకు బలమైన వ్యక్తిగా మారుతుంది అనే నిజాన్ని గుర్తించాలి. ఆ ఆలోచన మీకు కొత్త శక్తిని ఇస్తుంది. ఆధ్యాత్మికంగా ఈ కాలం మకర రాశి వారికి చాలా మంచిది. దేవుడిపై నమ్మకం పెరుగుతుంది. ప్రార్థన, ధ్యానం, మంత్రజపం లాంటివి చేస్తే మీ మనసుకు అపారమైన శాంతి లభిస్తుంది. ముఖ్యంగా శనిదేవుణ్ణి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ప్రతి శనివారం నల్ల నువ్వులు లేదా నల్ల నువ్వుల నూనె దీపం వెలిగించడం మంచిది. అవసరమున్న వారికి సహాయం చేయడం వల్ల మీ జీవితంలో అడ్డంకులు తగ్గుతాయి. మొత్తంగా చూస్తే మకర రాశి వారి జీవితంలో ఇది ఒక నిర్మాణాత్మక కాలం. బయటికి పెద్ద మార్పులు కనిపించకపోయినా లోపల మాత్రం బలమైన పునాది ఏర్పడుతుంది. మీరు ఇప్పుడు వేస్తున్న ప్రతి అడుగు భవిష్యత్తులో మీకు ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. కాబట్టి ఓపికను వదలకండి. మీ శ్రమ మీద నమ్మకం ఉంచండి. ఆలస్యమైన విజయం మాత్రం ఖచ్చితంగా మీ ద్వారానే వస్తుంది. మీరు కష్టపడే వ్యక్తి మాత్రమే కాదు, ధైర్యంగా నిలబడే వ్యక్తి కూడా. ఆ శక్తిని గుర్తించలేకపోతే మీ జీవితంలో ఎలాంటి అడ్డంకి అయినా తేలికగా దాటగలరు. అదే మకర రాశి వారి అసలైన బలం. మకర రాశి వారి జీవితంలో నడుస్తున్న ఈ 4 రోజుల ప్రభావం చాలా లోతైనది. బయటకి పెద్దగా మార్పులు కనిపించకపోయినా లోపల మాత్రం మీ ఆలోచనలు, నిర్ణయాలు, భావోద్వేగాలు చాలా వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా గతంలో మీరు ఎదుర్కొన్న అనుభవాలు, చేసిన పొరపాట్లు, పెట్టుకున్న నమ్మకాలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చి ఇక నుంచి ఇలా చూడాలి అనే స్పష్టత మీలో కలుగుతుంది. ఇది మీ జీవితానికి ఒక మలుపు లాంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లో మకర రాశి వారు ఎక్కువగా పని ఒత్తిడి అనుభవిస్తారు. మీపై బాధ్యతలు పెరుగుతాయి. మీరు చేయాల్సిన పని మాత్రమే కాదు, ఇతరుల పనులు కూడా మీ మీద పడే అవకాశం ఉంది. అయినా మీరు వెనకడుగు వెయ్యరు. మౌనంగా అన్నీ భరించి ముందుకు సాగుతారు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతిసారి మీరే భారం మోయాల్సిన అవసరం లేదు. అవసరమైన చోట లేదు అని చెప్పడం కూడా నేర్చుకోవాలి. అలా చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థికంగా ఈ 4 రోజులు మిశ్రమంగా ఉంటాయి. డబ్బు చేతికి వచ్చినా అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన ఖర్చులు లేదా అనుకోని అవసరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే మీరు ముందే ప్లాన్ చేసుకొని ఉంటే పెద్ద ఇబ్బంది ఉండదు. ఎవరి మాట నమ్మి అప్పు ఇవ్వడం లేదా హఠాత్తుగా పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో మంచిది కాదు. నెమ్మదిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడమే మీకు మేలు చేస్తుంది. కుటుంబ విషయాల్లో మకర రాశి వారు కొంచెం భావోద్వేగంగా మారుతారు. మీ బాధలను ఎవరికీ చెప్పకుండా లోపలే దాచుకుంటారు. దాంతో కుటుంబ సభ్యులకు మీరు దూరంగా ఉన్నట్లుగా అనిపించవచ్చు. కానీ అది మీ స్వభావం మాత్రమే. ఈ 4 రోజుల్లో కనీసం ఒకరితో అయినా మీ మనసులో ఉన్న మాట చెప్పే ప్రయత్నం చేయండి. అలా చేస్తే మీకు కూడా తేలికగా ఉంటుంది. సంబంధాలు కూడా బలపడతాయి. దాంపత్య జీవితం విషయానికి వస్తే చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. మాటలు సరిగ్గా లేకపోవడం వల్ల సమస్యలు పెరిగే సూచనలు ఉన్నాయి. కానీ ఇది పెద్ద సమస్య కాదు. కాస్త ఓపికగా మాట్లాడితే, ఎదుటి వారి మాట వినగలిగితే అన్నీ సర్దుకుంటాయి. ప్రేమలో ఉన్నవారికి 4 రోజులు పరీక్ష లాంటివే. కానీ నిజాయితీగా ఉంటే ప్రేమ మరింత బలపడుతుంది. ఈ సమయంలో మకర రాశి వారికి నరఘోష లేదా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కూడా కొంత కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే మీరు ఇతరుల బాధలను కూడా మీ మీద వేసుకొని ఆలోచించడం, ఎవరో చెప్పిన మాటలను ఎక్కువగా మనసుకు తీసుకోవడం. దాంతో అవసరమైన భయం, ఆందోళన పెరుగుతుంది. కొన్నిసార్లు పని మొదలు పెట్టే ముందు ఆటంకాలు రావడం, చేసిన పనికి గుర్తింపు రాకపోవడం లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇవన్నీ నరఘోష ప్రభావానికి సంకేతాలు. దీనికి పరిహారంగా ఈ 4 రోజుల్లో ఏ రోజు అయినా ఉదయం స్నానం చేసి మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని శనిదేవుణ్ణి స్మరించుకొని వీలైతే నల్ల నువ్వులతో దీపం వెలిగించండి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అవసరమైన వారికి మీ శక్తి మేరకు సహాయం చేయండి. అది డబ్బు రూపంలో కాకపోయినా ఒక మంచి మాట అయినా సరిపోతుంది. అలాగే ప్రతిరోజు ఒకసారి నేను
బలమైన వాడిని, నాకు మంచి జరుగుతుంది అని మనసులో చెప్పుకోండి. ఇది మీలోని నెగిటివిటీని తగ్గిస్తుంది. ఆరోగ్యం పరంగా ఈ 4 రోజుల్లో అలసట ఎక్కువగా ఉంటుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం, తలనొప్పి, శరీర నొప్పులు కనిపించవచ్చు. ఇవన్నీ ఒత్తిడి వల్ల వచ్చే సమస్యలే కాబట్టి మీ శరీరాన్ని పట్టించుకోండి. సమయానికి భోజనం, తగినన్ని నీరు ఎక్కువగా తాగటం, కొద్దిసేపు అయినా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మొత్తంగా ఈ 4 రోజులు మకర రాశి వారికి ఒక పరీక్ష కాలం లాంటివి. కానీ ఇదే సమయంలో మీలోని సహనం, పట్టుదల, బాధ్యాయుతమైన స్వభావం బయటకు వస్తాయి. మీరు ఎంత బలమైన వ్యక్తి అనేది మీకే తెలుస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఓపికగా ముందుకు వెళ్తే ఈ కాలం మీకు మంచి మార్గాన్ని చూపిస్తుంది. చివరిగా ఒక మాట, మకర రాశి వారు ఆలస్యంగా అయినా శాశ్వతంగా నిలిచే విజయాన్ని సాధించేవాళ్ళు. ఈ 4 రోజులు మీ జీవితానికి పునాది వేస్తున్న సమయం. ఆ పునాది మీ భవిష్యత్తు నిర్మించబడుతుంది కాబట్టి నమ్మకం వదలకండి. మీకు ఈ మకర రాశి వారి జాతకం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి లోతైన జాతకాలు, మనస్తత్వ విశ్లేషణలు, పరిహారాలు మీకోసం రెగ్యులర్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.